ఇక మేడ్చల్ జిల్లా కండ్లకోయిలోని సీఎంఆర్ కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. బాత్రూమ్ లో ఉండగా వీడియోలు తీస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హాస్టల్లో వంట చేసే వారే ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వరుసగా వివాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. తాజాగా గర్ల్స్ హాస్టల్లో ఒక సంఘటన అక్కడి విద్యార్థులను ఆందోళనకు దిగేలా చేసింది. అయితే ఈ ఆందోళన కాస్త ఉద్రిక్తగా మారినట్టు కూడా చెప్పుకోవచ్చు. గర్ల్స్ హాస్టల్ సంబంధించినటువంటి బాత్రూమ్ లో సీసీ కెమెరాలను అమర్చి లేక రహస్య కెమెరాలను అమర్చి వాటి ద్వారా వీడియోలు తీస్తున్నారంటూ కూడా ఇప్పటికే విద్యార్థులను ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే అంశం మీద వారంతా కూడా హాస్టల్ బయటకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా హాస్టల్ సిబ్బంది మీదే విద్యార్థులంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఆందోళనకు సంబంధించినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలు వారిని అడిగి తెలుసుకోవడంతో పాటు కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉండేటటువంటి డేటాను కూడా ఇప్పటికే పోలీసులు తనిఖీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రహస్యంగా వీడియోలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థినులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా భద్రతకు మా గోప్యతకు భంగం కలిగించే విధంగా చర్యలు ఉంటున్నాయంటూ కూడా పోలీసులు ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించి రహస్య వీడియోలు తీసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ కూడా ఇప్పటికే విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కళాశాల యాజమాన్యం స్పందించలేదు కాబట్టి వెంటనే ఈ అంశం మీద కళాశాల యాజమాన్యం కూడా స్పందించి తగిన వివరణ ఇవ్వాలంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి పోలీసులు అయితే మాత్రం ఉద్రిక్తత వర్షం తగ్గడంతో ఘటనా స్థలికి చేరుకుని ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నారు. విద్యార్థులకు నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే నిరసనలో పాల్గొంటున్న విద్యార్థులతో మాట్లాడుతున్నారు. తర్వాత ఈ అంశంపై ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి పోలీసులు ఈ ఆందోళనను తగ్గించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నలుగురు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వారి వద్ద ఉండేటటువంటి సెల్ ఫోన్లను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించి ఒకవేళ రహస్యంగా వీడియోలు తీసిన విషయం వాస్తవం అయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటున్న చట్ట ప్రకారం అంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన పట్ల ఇప్పుడు విద్యార్థుల భద్రత మీద అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. హాస్టల్లో భద్రతా వ్యవస్థలో లోపాల కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయంటూ కూడా గతంలోనే హాస్టల్ విద్యార్థులను పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా యాజమాన్యం పట్టించుకోలేదు. ప్రస్తుతం ఇప్పుడు మా భద్రతకు మా గోప్యతకు భంగం కలిగించే విధంగా చర్యలు ఉంటున్నాయంటూ కూడా విద్యార్థులు చెప్తూ ఉన్నారు. అయితే కళాశాల యాజమాన్యం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు వెంటనే తీసుకోవాలంటూ కూడా వారికి ఒక డిమాండ్ అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ అంశం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఒక విషయం అయితే పోలీసులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేస్తున్నట్టుగా వస్తున్నటువంటి వార్తల్లో ఇప్పటి వరకు కూడా అనుమానితులను విచారించినప్పుడు మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదంటూ కూడా పోలీసులు ఇప్పటికీ చెప్తూ ఉన్నారు. అనుమానితులకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లు అయితే స్వాధీనం చేస్తున్నారు కానీ అందులో ఎలాంటి డేటా లేదన్నట్టుగానే పోలీసులు చెప్తూ ఉన్నారు. మొత్తానికి విద్యార్థుల భద్రతను గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే మేడ్చల్ పోలీసులు చెప్తూ ఉన్నారు. విజయ్ గారు, థ్యాంక్ యూ శశి. టెలిగ్రామ్
వీడియో పెట్టిందని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. మేము డబ్బులు కట్టినాక కూడా మా పాపకి ఇంత బాధ ఎందుకు అని చెప్పి మేము ఇంత దూరం వచ్చాము. మా పాప అట్లా భయపడుతుంది ఇక్కడ. మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి కైకి చేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము ఇల్లు వేసినాము. 1,13,000 కట్టినాము మేము ఇక్కడ. కట్టినాక కూడా మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేస్తాం. మేము కూడా ఏడ్చుకుంటే ఇంత దూరం వచ్చాము. కాలేజీ వాళ్ళకి చేయలేదు. ఇక్కడ అడుగుదామని వచ్చిన చేయలేదు. ఏ ఇయర్ అవుతుందా మా పాప? ఫస్ట్ ఇయర్. మాట్లాడితేనే ఏడ్చుకుంటేనే ఫోన్ చేసింది. అమ్మ ఇట్లా చేస్తారు మమ్మల్ని. ఏమని చెప్పింది? బాత్రూమ్లలో వీడియోలు పెట్టిరు. మేము చూసుకోకుండా మేము బాత్రూమ్ వెళ్తుంటే మా గలీజ్ అనిపించింది. ఇట్లా పెట్టిరమ్మా అని చెప్పి ఏడ్చుకుంటే ఫోన్ చేస్తే మీరు చూసుకురమ్మా అంటే చూసా బయటకు వచ్చినామమ్మా అని చెప్పి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నాము? అంటే సేఫ్టీ ఉందనుకుంటారా? అమ్మాయికి రక్షణ ఉందనుకుంటారా? ఇక్కడ అడగాలి, మేము అడగాలని వచ్చినాం ఇక్కడ. కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టు ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వెంటనే ఎక్కడైనా నోటీస్కి తీసుకుపోవడం జరిగేది. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. చేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకైతే ఎటువంటి వీడియోలు కనపడలేదు. దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూమ్లు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. 2 అనుమానితులు మన అదుపులోనే ఉన్నారు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం ఇప్పుడు చూస్తే వీళ్ళ కాలేజీలో మాత్రం వెనుక వెంటిలేటర్స్ పని వాళ్ళకి యాక్సెస్ ఉన్నవి కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది. అక్కడ మేల్ ఫీమేల్ ఉన్నారు. ఫీమేల్ సర్వ్ చేస్తారు, మేల్ కుక్ చేస్తారు. ఆమె మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ లో ఉంటే ఆమె ఎవరు వార్డెన్ మీద కూడా సేమ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.